నా పేరు మీనాక్షి. కానీ నువ్వు ఇవన్నీ అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? బ్లాక్మెయిల్ చేయడం కాదు చతురా. మరి దీన్ని ఏమంటారు దిది? అంటే ఆ సిచ్యుయేషన్లో నేను చెప్పేది నువ్వు వినడం లేదు కదా, మరి ఏం చేయాలో అర్థం కాక అలా చేశాను. శ్రేష్ఠ మీనాక్షికి నిజం చెప్తే నా పరిస్థితి ఏంటా అని అలా చేశాను. మరి నేను దొరికితే నా పరిస్థితి ఏంటి? అంటే మీ గురించి తప్ప నా గురించి ఆలోచించరా? నా ఫ్యామిలీ గురించి ఆలోచించరా? అయినా నీకేంటి, భర్త సంసారం అంటే ఏంటో తెలీదుగా. కాబట్టి మీరు ఏదైనా చేస్తారు, ఏవైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ నేనలా కాదు కదా. నాకు భర్త ఉన్నాడు, సంసారం ఉంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకేమైనా ఒళ్ళు కొవ్వెక్కిందా? చెప్తానే, నీ సంగతి చెప్తాను. నాకు టైం వస్తుంది. చతురా, జస్ట్ కామ్ డౌన్, బీ కూల్. ఇప్పుడు అదంతా అయిపోయింది కదా, నీకేం జరగలేదు కదా, ఇంకెప్పుడు అలా చేయను. సారీ చతురా, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. ఓకే దిది, ఇంకెప్పుడు ఇలా రిపీట్ అవ్వకూడదు. శ్రేష్ఠ, చూసావా, నీ వల్ల, కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల నేను చతురని బెదిరించాల్సి వచ్చింది. సారీ మేడం, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. సరే, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. ఓకే మేడం. జస్ట్ లీవ్. ఏంటి జాను ఇది? రెండో వారం అయిన తర్వాత చేతి వేళ్ళు, కాలి వేళ్ళు కదిలించింది, కళ్ళు తెరిచింది. ఇక మూడో వారం కూడా అయిపోతే తను కోలుకుంటుందని ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను. ప్రతిరోజు ప్రతి క్షణం తనలో ఏమైనా చలనం వస్తుందేమోనని ఎదురు చూశాను. కానీ లాభం లేదు. ఈ రోజుతో తనకి చేయాల్సిన 21 రోజుల వైద్యం పూర్తి చేశాం. తెరిచిన కళ్ళు తెరిచినట్టుగానే ఉంది, కానీ తనలో ఏ స్పందన లేదు. అక్క, ఒకసారి అటు చూడు. అగర్వాల్, అగర్వాల్, నిన్నే. నా మాట వినిపిస్తుందా? అక్క, తను రియాక్ట్ అవుతుంది. అక్క, నీ మాటలకి తను రియాక్ట్ అవుతుంది. అగర్వాల్, నా చెల్లికి వైద్యం మొదలుపెట్టి 21 డేస్ అవుతోంది. అంటే తనకి వైద్యం చేయడం పూర్తయినట్టే. ఈ రోజు నా చెల్లి కోమాలో నుండి
స్పృహలోకొస్తుంది. చెప్పు జిక్కి, నా చెల్లి ఎక్కడుందో చెప్పు. ఆ మీనాక్షిని, నా చెల్లిని ఎక్కడ పెట్టావో చెప్పు. ఏ సమర్, ఆగు. ఏ చెప్పు జిక్కి, మర్యాదగా నా చెల్లి అడ్రస్ చెప్పు. ఈ రోజు కనుక నువ్వు నా చెల్లి అడ్రస్ చెప్తే నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. దాట్స్ మై ప్రామిస్. చెప్పు. చెప్పవా? నువ్వు చెప్పకున్నా నేను నీతో నిజం చెప్పిస్తాను. టుడే ఈజ్ మై బిగ్ డే. అంటే ఈరోజు అగర్వాల్ కోలుకుంటుందన్నమాట. తను కోలుకుంటే మీనాక్షి నాకు ఫోన్ చేస్తుందేమో. అవును, కన్ఫర్మ్ గా చేస్తుంది. మరి ఇప్పుడెలా? జిక్కి, ఈ రోజు పూర్తయ్యే లోపు నా చెల్లిని ఎక్కడ పెట్టావో చెప్పు. లేకపోతే ఈ భూమి మీద నీ టైం అయిపోతుంది. ఏంటక్క ఇది? అగర్వాల్ మనల్ని గుర్తుపట్టలేదా? దండం పెడుతుందేంటి? మనల్ని చూసి టెన్షన్ పడుతుందనుకుంటే ఏదో జాలి కళ్ళతో అలా చూస్తుందేంటి? అదే అర్థం కావట్లేదు జాను. బహుశా ఇప్పుడే కదా కోమాలోంచి బయటకు వచ్చింది. తన సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అయి ఉండవేమో, అందుకే అలా గుర్తుపట్టట్లేదేమో. ఏదైతేనే గోయల్ వాళ్ళ వంశ జ్యోతిష్యుడు చెప్పిన మాట నిజమైంది. గోయల్ కల నెరవేరింది. అగర్వాల్ కోమాలోంచి బయటకొచ్చి మన కష్టానికి ప్రతిఫలం దక్కేలా చేసింది. అవునక్క, గోయల్కి ఇచ్చిన మాట ప్రకారం స్వయంగా నువ్వే వైద్యం చేసి అగర్వాల్ కోలుకునేలా చేశావు. ఇక అగ్రిమెంట్ ప్రకారం అగర్వాల్ని గోయల్కి అప్పగించి నీ బిడ్డ నువ్వు తెచ్చుకోవచ్చక్క. అవును జాను, నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది. ఈ అమ్మ దగ్గరికి వస్తుంది. ఇప్పటికే 2-3 సార్లు నా చేతుల్లోకి వచ్చినట్టే వచ్చి దూరం అయిపోయింది. ఇక వదులుకోను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. నా గుండెలకు హత్తుకొని ఇన్నాళ్ళు తను మిస్ అయిన తల్లి ప్రేమను చూపిస్తాను. అగర్వాల్ స్పృహలోకి వచ్చిన విషయం జిక్కీకి చెప్పాలి. మీనాక్షి ఫోన్ చేస్తోంది. స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడు. ఈ రోజుతో 21 డేస్ ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. సో అగర్వాల్ కండిషన్ ఎలా ఉందో, ఎక్కడ ఉందో కనుక్కో. ఏదైనా తేడాగా బిహేవ్ చేస్తే తొక్కి పడేస్తా. హలో జిక్కీ, ఎక్కడున్నావు? అది ట్రీట్మెంట్ లాస్ట్లో చూస్తానన్నావు కదా, ఇంకా రాలేదేంటి? ఇక్కడ అగర్వాల్ కోలుకుంది, తన స్పృహలోకి వచ్చింది. అది నువ్వెక్కడున్నా తొందరగా బయలుదేరరా, సరేనా? ఎక్కడుందో చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది. ఎక్కడుందో అడగమంటే తొందరగా అడగవేంటే? అగర్వాల్, ఏమైంది? రే సమర్,
అగర్వాల్ కోమాలో నుండి బయటికి వచ్చిందట. ఏంటి దీది నువ్వు చెప్పేది నిజమా? అవును, స్పృహలోకి వచ్చిందట. ఎవరు చెప్పారు దీది? ఆ మీనాక్షి చెప్పింది. దీనికి ఫోన్ చేస్తే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడించాను. నేను పక్కనున్న విషయం తెలియక ఆ మీనాక్షి నా చెల్లెలు కోలుకున్న విషయం చెప్పింది. చాలా హ్యాపీగా ఉంది దీది. ఇన్ని రోజుల తర్వాత అగర్వాల్ దీది కళ్ళు తెరిచిందంటే చాలా ఖుషిగా అనిపిస్తుంది. ఇప్పుడు తను ఎక్కడుంది దీది? ఆ విషయం తెలియదు సమర్. అది కనుక్కునేలోపే మీనాక్షి ఫోన్ పెట్టేసింది. దీన్ని అడగమంటే ఇది ఆము అంటూ నసుగుతూ ఉంది. ఈలోపే మీనాక్షి ఫోన్ కట్ చేసింది. ఏ చెప్పవే, ఎక్కడుంది నా చెల్లి? ఎక్కడుంది? నిన్నే అడుగుతోంది. నా చెల్లి ఎక్కడుంది? వేర్ ఇస్ మై సిస్టర్? సైలెంట్ గా ఉంటే వదిలేస్తామనుకుంటున్నావా? నువ్వు కూర్చున్న చోట ఊపిరి ఆపేస్తాను. చెప్పు. సమర్, దీని సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వొక పని చెయ్యి. చెప్పు దీది. ఆ మీనాక్షి నంబర్ ట్రేస్ చేయించు. మీనాక్షి దగ్గరే అగర్వాల్ ఉంది కాబట్టి లొకేషన్ కనుక్కుంటే మనం ఈజీగా అగర్వాల్ని దక్కించుకోవచ్చు. ఓకే దీది. అందులోనూ ఆ మీనాక్షి ఇప్పుడే ఫోన్ చేసింది కాబట్టి ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఈజీగా లొకేషన్ తెలుస్తుంది. వెళ్ళు. అలాగే దీది. ఏంటి నువ్వు చెప్పకపోతే మేం కనుక్కోలేమనుకుంటున్నావా? చూస్తూ ఉండు. అగర్వాల్ మా చేతికొచ్చాక నీకు ఆ మీనాక్షికి ఉంటుంది. ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తా. థ్యాంక్ గాడ్ ఫోన్లో మీనాక్షి ఆశ్రమానికి రమ్మని చెప్పలేదు. లేదంటే వాళ్ళకి ఆశ్రమంలో ఉన్నారని తెలిసిపోయేది. వాళ్ళెంత అడిగినా, నన్నెంత టార్చర్ చేసినా, ఆఖరికి నా ప్రాణం పోయినా సరే వాళ్ళకి అగర్వాల్ ఎక్కడుందో చెప్పను. కానీ వాళ్ళు మీనాక్షి నంబర్ ట్రేస్ చేస్తా అంటున్నారే, ఇప్పుడు ఎలా? జాను, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుసమ్మా. ఆ ఆశ్రమం నుండే వస్తున్నావు కదూ. ఎందుకమ్మా నువ్వు మళ్ళీ ఆ ఆశ్రమానికి వెళ్తున్నావు? వద్దనుకున్న బంధాన్ని మళ్ళీ ఎందుకు కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నావు? డాడీ, నేనేమీ అలాంటి ప్రయత్నం చేయడం లేదు. అమ్మా జాను, నువ్వు అలాంటి ప్రయత్నం చేయకపోయినా వాళ్ళు చేస్తారు. ఆ ప్రేమ్ మీనాక్షి మళ్ళీ నీ మనసు మాయ చేస్తారు. ప్రేమ్ ఎన్ని తప్పులు చేసినా వాటిని ఆ మీనాక్షి కప్పిపెట్టి నిన్ను తనని కలపాలని చూస్తుంది. ఇప్పటి వరకు జరిగింది చాలమ్మా. ఇంకా నువ్వు బాధపడుతూ నరకం అనుభవిస్తుంటే మేం చూస్తూ ఉండలేం. ఆయన నీకేం కర్మ పట్టిందని మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు? మాకొక్కగానొక్క కూతురువి, కోట్ల ఆస్తికి వారసురాలివి. నువ్వు హ్యాపీగా ఏ మినిస్టర్ కొడుకునో లేక ఏ బిజినెస్ మ్యాన్ కొడుకునో పెళ్లి చేసుకుని ఉండాల్సిందానివి. కానీ అలా కాకుండా ఆ ప్రేమ్ని పెళ్లి చేసుకుని ఎంత క్షోభ పడుతున్నావు. కోట్ల ఆస్తికి వారసురాలైనంత మాత్రాన హ్యాపీగా ఉంటారనుకోవడం నీ బ్రహ్మ మమ్మీ. మనసు ప్రశాంతంగా ఉంటే ఎంత డబ్బైనా అంత సంతోషాన్ని ఇవ్వలేదు మమ్మీ. అందుకే ప్రశాంతత కోసం ఆశ్రమానికి వెళ్తున్నాను. ప్రశాంతత అక్కడే ఉందమ్మా ప్రశాంతంగా ఉండటానికి. అసలు నువ్వు ఇలా అవటానికి కారణమే ఆ ప్రేమ్ గాడు. వద్దమ్మా, నువ్వు ఇంకా ఆశ్రమానికి వెళ్ళొద్దు. ఎలాగూ డైవోర్స్కి అప్లై చేశాం కదా, ఇంకా మీరిద్దరు విడిపోయినట్టే కదా. డాడీ,
నేను అక్కడికి వెళ్తుంది ప్రేమ్ కోసం కాదు, మరి మీనాక్షి అక్క కోసం. మీనాక్షి అక్క కోసమా? అవును డాడీ, నేను ఆశ్రమానికి వెళ్తుంది అక్క కోసం. అయినా మీనాక్షి ప్రేమ్ ఇద్దరు ఒకటే కదా. కాదు డాడీ, ప్రేమ్ వేరు, అక్క వేరు. నా విషయంలో తప్పు చేసింది ప్రేమ్, అంతేకాని అక్క కాదు. నన్ను మోసం చేసింది ప్రేమ్, అంతేకాని అక్క కాదు. అది కాదు జాను. డాడీ, అక్క నాకు చాలా హెల్ప్ చేసింది. నా కోసం తను కష్టాలు పడింది. నేను చేసిన నేరాన్ని తన మీద వేసుకుని శిక్ష అనుభవించింది. ఇప్పుడు అక్కకి నాతో పని పడింది. అందుకే ఆ పని మీదే నేను అక్కడికి వెళ్తున్నాను. ఆ పని అయిపోయిన తర్వాత ఆశ్రమానికి కూడా వెళ్లకుండా ఉంటాను. అంతే తప్ప మీరు భయపడుతున్నట్లు అక్కడ మరేం జరగట్లేదు డాడీ. నువ్వెంత మీనాక్షి కోసం ఆశ్రమానికి వెళ్ళినా అక్కడ ప్రేమ్ ఉంటాడు కదమ్మా. తను నీకు ఎదురుపడి డైవర్స్ విత్డ్రా చేసుకోమని చెప్తాడు. తను తప్పు చేయలేదని చెప్తాడు. అలా ఏదేదో చెప్పి మళ్ళీ నిన్ను తన మాయలో పడేసుకుంటాడమ్మా. డాడీ, ప్రేమ అక్కడే ఉన్నా తను నాకు ఎదురు పడినా నేను మాత్రం తన వంక కూడా చూడటం లేదు డాడీ. సరేనమ్మా, నీ ఇష్టం. అమ్మ జాను, డైవోర్స్ రాగానే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి. డాడీ, ఒక పెళ్లి చేసుకుని నేను ఇంత బాధపడుతున్నాను, మళ్ళీ ఇంకో పెళ్ళా? జాను, మొదటిది నీకు నచ్చినట్టు చేసుకున్నావు, కానీ ఇప్పుడు మా కోసం, నీ బాగ్ కోసం నీ పెళ్లి గురించి ఒక్క అవకాశం మాకు ఇవ్వమ్మా. నిన్ను అద్భుతంగా సెటిల్ చేస్తాను. నేను డివోర్స్ తీసుకున్నంత మాత్రాన నా మనసులోని మధుర క్షణాలు చెరిగిపోవు డాడీ. నేను ఆ జ్ఞాపకాలతోనే ఇలాగే ఇక్కడే ఉంటాను. నాకు ఇంకో పెళ్ళి వద్దు. నువ్వు మరో పెళ్లి చేసుకోవాలమ్మా. డాడీ, నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను.
సాక్షిగా రూమ్లో నుంచే కదా సౌండ్ వచ్చింది. అగర్వాల్ ఆశ్రమంలోనే ఉంది. తనకెలా తెలిసింది? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను కూడా నీకు గుర్తు రావడం లేదా? ఒకసారి చూడు. నేను ఎవరు?